ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే ఉమ్మడి సభకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నట్లు టీడీపీ నేత పట్టాభి అన్నారు. సభను విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సభ నిర్వహణ కమిటీలతో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమావేశమయ్యారు. సభ నిర్వహణకు సంబంధించి కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. రేపు 17వ తేదీన చిలకలూరిపేట వద్ద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా సంయుక్తంగా నిర్వహించబడేటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నిన్ననే మూడు పార్టీల నాయకులతో 13 కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 13 కమిటీల్లో మూడు పార్టీలకు సంబంధించి 130 మంది నాయకులు ఈ కమిటీల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ కమిటీ సభ్యులందరితో ఈ రోజున మరి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ వైపు నుంచి సీనియర్ నాయకులైనటువంటి గాదే వెంకటేశ్వరరావు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నుండి మరి పాతూరు నాగభూషణం గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మూడు పార్టీల కూటమి ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకే వేదికని పంచుకోబోతున్నటువంటి సభ. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి సభ. ఈ సభకి మరి లక్షలాదిగా మరి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలందరూ కూడా హాజరవబోతున్నారు. 17వ తేదీన మన రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బహిరంగ సభకి రాబోతున్నారు. ఆ విషయం గురించి చాలా 3 రోజులే ఉంది, 3-4 రోజుల తక్కువ సమయం ఉంది. కానీ ఈ సమయంలోనే అన్ని రకాల వసతులు కల్పిస్తూ లక్షలాది మంది, ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రం ఎదురు చూస్తోంది. 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక మీదటైనా సరే అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పని ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక ఆశా చిహ్నంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతోంది. ఈ జగన్ ప్రభుత్వము దిగిపోయి మరొకసారి ఇటువంటి పాలన రాష్ట్రంలో రాకుండా చేయడం కోసమని 17వ తేదీన జరగబోయేటటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో, మూడు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది. 2014లో చూసాము దేశవ్యాప్తంగా మోదీ వేవ్, 2019లో చూసాము మోదీ వేవ్. ఇప్పుడు కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ 400 అని చెప్పని ఈసారి కూడా 400 సీట్లు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తాయి, ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పని బలంగా నమ్ముతున్నాము. రాష్ట్రంలో కూడా ఈ పాలన పోయి అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వం అంటే విజయానికి సంకేతంగా మొట్టమొదటి అడుగుగా 17వ తేదీన జరగబోయే బహిరంగ సభ ఉండబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. 3 పార్టీల నుంచి కూడా సమన్వయ కమిటీలు, ఇతర కమిటీలు కూడా ఇప్పుడు